మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలేసినటువంటి పునాదిలో ఉన్న 7 ప్రాముఖ్యమైన రాళ్ళు అంటూ మూడవ రాయిని మనం ధ్యానం చేస్తూ, మూడవ రాయి దగ్గర ఆగి, మూడవ రాయి ఏంటి అనేది మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఎవరైనా మన మూలవాక్యాన్ని ఒకసారి చదివి వినిపించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం మొదటి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి అమ్మా, నీ వాయిస్ కట్ అయింది. కాబట్టి నిర్జీవ అందరికి క్రియలను బ్రేక్ అవుతుందా వాయిస్? విడిచి ఈమె వాయిస్ అందరికి బ్రేక్ అవుతుందా? మారు మనసు బ్రేక్ అయిందా? పొందుటయు స్పష్టంగా వచ్చిందా? రాలేదు అయ్యగారండి. సరే, మ్యూట్ లో ఉండండి, నేను చదువుతాను. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు దేవుని అందల విశ్వాసం అంటూ అక్కడ ఆగాం మనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టే మారుమనసు పొందే దేవుని అందల విశ్వాసం ఉంచేయి అని అన్నాడు. దేవుని అందల విశ్వాసం ఊరకనే వచ్చేది. దేవుని అందల విశ్వాసం కలగాలంటే, మొదట దేవుని మీద నీకు ఒక నమ్మకం ఏర్పడాలంటే, దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలిసి ఉండాలి. దేవుడి తత్వం ఏంటో నీకు తెలిసి ఉండాలి. దేవుడి స్వభావం ఏంటో నీకు తెలిసి ఉండాలి. ప్రియులరా, తవ్వే కొలది దేవునిని కూర్చున్నటువంటి విషయాలు ఎన్నెన్నో వచ్చేస్తా ఉంటాయి. తవ్వే కొలది చూడండి, ఒక భూమిలో ఒక గొయ్యి తవ్వాలనుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి మట్టిలు, అనేక రకాలుగా ఆ జిగిరి మట్టి కానీ, లేకపోతే ఎర్రమట్టి కానీ, ఇలా కొన్ని రకాల మట్లు లేకపోతే కొన్ని రకాల రాళ్ళు తవ్వుతా ఉంటే భూమిని ఎలా అయితే కనిపిస్తా ఉంటాయో, దేవుని యొక్క వాక్యం లోతుల్లోకి వెళ్తున్నప్పుడు, వాక్యాన్ని తవ్వుతూ ఉన్నప్పుడు మనకి అనేకమైన విషయాలు తెలుస్తాయి. దేవుడు గురించి నీకు బాగా తెలిసి ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడో, ఏదో సేవించేస్తున్నాను కాదు, ఏదో స్తుతించేస్తున్నాను కాదు, ఏదో భక్తి చేసేస్తున్నాను, దేవుడు భక్తి చేయమన్నాడని ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు మనం భక్తి చేసేయడం కాదు. ప్రియులరా, మనం భక్తి చేస్తున్నప్పుడు ఆ దేవుడు ఏమై ఉన్నాడో అనేది నీకు బాగా తెలిసి ఉండాలి. నువ్వు భక్తి చేసేయడమే కాదు, నువ్వు స్తుతించేయడమే కాదు, నువ్వు దేవుని కొరకు చేస్తున్నానని ఏదేదో చేసేయడమే కాదు. మొట్టమొదటిగా నీకు దేవుడి మీద విశ్వాసం పుట్టాలి. మొట్టమొదటిగా నీకు దేవుడి మీద విశ్వాసం కలగాలి. దేవుడి మీద విశ్వాసం కలగాలంటే దేవుడు ఏంటో నువ్వు బాగా తెలుసుకోవాలి. లోపలికెళ్ళి దేవుడి కోసం నువ్వు బాగా ధ్యానం చేయగలగాలి. లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవునిని గూర్చి చెబుతున్నప్పుడు స్పష్టంగా వినాలి, చక్కగా వినాలి, మనస్సును నిబ్బరం చేసుకుని నువ్వు వినాలి. ప్రియులరా, అపోస్తులుడైన పౌలేసినటువంటి పునాదిలో ఉన్న 7 ప్రాముఖ్యమైన రాళ్లలో దేవుని అందల విశ్వాసం అంటూ దేవునిని గూర్చే చాలా విషయాలు మరి అపోస్తులుల ద్వారా ప్రజలకి కనపరచబడింది. అపోస్తులు ద్వారా దేవుని గురించి ఎప్పుడైతే వెల్లడైందో, ఆ వెల్లడవుతున్న తోడనే ప్రజలు అనేక మంది విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. విశ్వాసం ఊరకనే ఉంచేయలేదు ప్రజలు. దేవుడు ఏమై ఉన్నాడో చెప్పారు వీళ్ళు. దేవుడు ఏంటో అనేది చెప్పారు వీళ్ళు. దేవుడికి స్తోత్రం. నేను ప్రియులరా, నేనేం చెప్పానో చెప్పండి అంటే ఒక్క విషయం చెప్పలేదు. ఒక్క మాట సరిగ్గా చెప్పలేకపోయారు. చాలా జాగ్రత్తగా వింటేనే మీరు దీవించబడతారు. దేవుడి మీద నీకు విశ్వాసం పుట్టాలంటే, అసలు విశ్వాసం అంటే ఏంటనేది తర్వాత సబ్జెక్ట్ అది. దేవుని అందల విశ్వాసం అంటే దాన్ని 2 భాగాలుగా
మనం విడగొట్టి, ఒకటి దేవుడి కోసం మాట్లాడాలి. తర్వాత విశ్వాసం గురించి మాట్లాడాలి. దేవుడి మీద విశ్వాసం కలగాలంటే మొదట దేవుడి గురించి బాగా తెలుసుకోవాలి కాబట్టి, దేవుడు ఏమై ఉన్నాడనేది 5 విషయాలు చెప్పాను. నేను గురువారం, గురువారం ఒక 4 చెప్పాను. అంతకు ముందర రోజు నేను ఒక విషయం చెప్పాను. అంటే అంతకు ముందర ఒక పాయింట్ చెప్పాను. గురువారం 4 పాయింట్లు చెప్పాను. సుమారుగా నేనెన్ని చెప్పానంటే 5 పాయింట్లు చెప్పాను. దేవుడు ఏంటి అనేది ఒక 5 చెప్పాను. దేవునిని గూర్చి అసల నువ్వు తెలుసుకున్నదేంటి? దేవునిని గూర్చి నువ్వేమైతే తెలుసుకుంటావో, ఆ తెలుసుకున్న దానిని బట్టే నువ్వు దేవుడి మీద నీకొక నమ్మకం ఏర్పడతది. ఆ తెలుసుకున్న దానిని బట్టే దేవుడి మీద ఒక నమ్మకం ఏర్పడతది. విశ్వాసం కుదురుతుంది. దేవుడికి స్తోత్రం. దేవుడు ప్రేమయ్యున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాం. దేవుడు ప్రేమ అంతే అని చెప్పాను. మీలో చాలామంది లోపలికి వాక్యం వెళ్ళలేదు కాబట్టి నేను మరలా చెప్తున్నాను పైపైనిది. దేవుడు ప్రేమయ్యున్నాడు. ఎంత ప్రేమ దేవుడిదంటే, ప్రేమ గలిగిన వాడు దేవుడు, ప్రేమ స్వరూపి దేవుడు అని చెప్పుకొని రావటమే కాదు, నిన్ను నరకము నుంచి తప్పించే ప్రేమ ఆయనకుంది. నీ పాపాలను క్షమించే ప్రేమ ఆయనకుంది. నీ పాపములకు ప్రాయశ్చిత్తంగా, మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆయన నిన్ను నన్ను ప్రేమించే తన రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉంచాలి అని చెప్పుకున్నాం. దేవుడి మీద నీకు విశ్వాసం కలగాల్సిందే. దేవుడి మీద నీకు ఒక నమ్మకం ఏర్పడవలసిందే అని చెప్పుకున్నాం. దేవుడు ఏమై ఉన్నాడో తెలియకుండా నువ్వెలా విశ్వాసం ఉంచుతావు? దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియకుండా నువ్వెలా దేవుడి మీద నమ్మిక ఉంచగలవు? అందుకే దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాను. ఆయన ప్రేమ అంతే. ఆయన ప్రేమ అంతే. ఆయన క్షమించగలిగిన గుణం ఆయనకుంది. నిన్ను ప్రేమిస్తూ నిశ్చయంగా నీ కొరకు తన ప్రాణాన్నే పెట్టినంత ప్రేమ ఆయనలో కనిపించట్లేదా అంటూ ప్రేమను గూర్చి చెప్పుకుంటున్న పాయింట్లో అనేకమైన విషయాలు చెప్పుకున్నాం. ప్రియులరా, రెండవదిగా మనం దేవుడి మీద అసలు విశ్వాసం ఎందుకు ఉంచాలి? దేవుడి మీద విశ్వాసం పుట్టాలంటే దేవుడి గురించి ఏమి వినాలి అంటే, రెండోది ఏం చెప్పానంటే, ఆయన సృష్టికర్త, ఆయన సృష్టిని చేసినవాడు అని చెప్పుకున్నాం. ఆయన సృష్టిని చేశాడు. దేవుడికి స్తోత్రం. ఈ భూమికి పునాది వేశాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మీద ఎందుకు విశ్వాసం ఉంచాలో చెప్పండి అంటుంటే మొన్న అన్నారు, భూమికి పునాది వేసాడని చెప్పారు కదండి, అందుకే విశ్వాసం ఉంచాలండి అన్నారు. భూమికి పునాది వేసాడనే మాట తర్వాత ఆయన సృష్టికర్త అన్న మాటను బట్టి వచ్చిన మాట భూమికి పునాది వేసాడు అని. సముద్రముల మీద ఆయన పునాది వేశాడు. ప్రియులరా, సముద్రముల మీద ఆయన పునాదులు వేసినట్టు మనకు కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ఆయన నిన్ను నన్ను కూడా చేసిన సృష్టికర్తగా కనిపిస్తున్నాడు. నిన్నెవరు చేశారనుకుంటున్నావు? నిన్నెవరు సృజించారో నీకు తెలుసా? నిన్ను సృజించిన వాడున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన మీద నీకు విశ్వాసం పుట్టాల్సిందే. ఎందుకంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయనే కాబట్టి, నిన్ను సృష్టించింది ఆయన కాబట్టి ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచాల్సిందే. దేవుని అందుల విశ్వాసం అంటే ఊరకనే వచ్చేది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇంకా నేను మూడో పాయింట్ ఏం చెప్పానంటే, దేవుడు మరణం లేనివాడు, అమరత్వము కలిగిన వాడు.
దేవుడు. అమరత్వం కలిగిన వాడు అంటే శాశ్వత కాలం ఉండేవాడు, యుగ యుగాలు ఉండేవాడు, లేకపోతే శతాబ్దాలు ఉండేవాడు ఆయనే. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మరణం అయిపోడు దేవుడు. దేవుడికి మరణం లేదు. ఒక్కసారే మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనైతిని. శాశ్వత కాలం నేను బ్రతుకుతాను, నేను శాశ్వత కాలం ఉంటాను అని ఆయనే చెప్పుకున్నాడు. ఆయనే చెప్పుకున్న మాట అది. యుగ యుగములు సజీవుడను అన్నాడు. యుగ యుగములు అంటే శాశ్వత కాలం నేను ఉంటాను, నేను శాశ్వత కాలానికి సంబంధించినోడు నేను అని అన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుని మీద ఇప్పుడు నీకు విశ్వాసం ఎందుకు పుట్టాలని చెప్పానంటే, మూడో పాయింట్, మరణం లేనోడు కాబట్టి. మరణం లేనివాడు దేవుడు. దేవుడికే గనక మనిషిలాగా మరణమే ఉండుంటే ప్రియులరా, ఆయన దేవుడు అవ్వడం. ప్రియులరా, ఆయన లాజర్ని బ్రతికించాడు. సమాధిలో ఉన్న లాజరా బయటికి రా అంటే లాజర్ బయటకు వచ్చేసాడు. ఆయన లాజర్ని బ్రతికించాడు. లాజర్ని బ్రతికించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా చచ్చిపోయాడు లాజరు. కొన్ని రోజుల తర్వాత మరలా చచ్చిపోయాడు లాజరు. యేసయ్య చనిపోయి సమాధి చేయబడి ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత మరలా చచ్చిపోలేదు. తిరిగి లేచిన తర్వాత ఆయన మరలా మరణం పొందలేదు. ఆయనకి ఇంకా మరణమే లేదు. ఇప్పుడు ఆలోచించు, దేవుడి మీద నీకు విశ్వాసం పుట్టదా ఈ మాటలు వింటుంటే? దేవుడి మీద నీకు విశ్వాసం కలగట్లేదా ఈ మాటలు వింటుంటే అనేది నువ్వు బాగా ఆలోచించు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, 4వ పాయింట్ ఏం చెప్పానంటే, ఆయన కృప కూడా శాశ్వత కాలం ఉండే కృప కాబట్టి దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. నువ్వు తప్పకుండా విశ్వాసం ఉంచవలసిందే. ఆయన దగ్గర మాత్రమే కృప ఉంది కాబట్టి, ఆయన కృప శాశ్వత కాలం ఉండే కృప కాబట్టి ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచాలి అంటూ కృప గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఇక్కడికి 4 విషయాలు అయిపోయినాయి. 5వ విషయం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు ఏం చెబుతున్నాడంటే, పరిశుద్ధంగా ఉండమనే చెబుతున్నాడు. నీవు అపవిత్రమైన బ్రతుకు బ్రతికితే నిన్ను అడిగే వాళ్ళు ఎవరూ లేరు. దేవుళ్ళుగా కొలవబడి, దేవుళ్ళుగా సేవించబడి, దేవుళ్ళుగా స్తుతించబడి, దేవుళ్ళుగా కొనియాడబడుతున్నటువంటి వాళ్ళలో ఎవరు కూడా పరిశుద్ధంగా బ్రతుకు అని ఎవరూ చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే చెప్పాడు. ఆయనే నిజమైన దేవుడు అన్నాడు. ఆయన డూప్లికేట్ దేవుడు కాదు. ఆయన డూప్లికేట్ కాదు. ఒరిజినల్ వస్తువుని బట్టి డూప్లికేట్ వస్తువు ఎలాగైతే ఉంటుందో, ఒరిజినల్ దేవుణ్ణి బట్టి డూప్లికేట్ వాళ్ళు బయలుదేరిపోయారు. డూప్లికేట్ బయలుదేరిపోయారు చాలా మంది. అందుకే మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుడు పరిశుద్ధుడు. ఒరిజినల్ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఆయన నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. దేవుడు కోరుకుంటుంది ఇదే. నీవు పవిత్రపరచబడాలని కోరుకున్న వాడి మీద విశ్వాసం ఉంచవా? నువ్వు పరిశుద్ధపరచబడు, నువ్వు పవిత్రంగా బ్రతుకు అని నీకెవరైనా చెప్పారా? యేసయ్య మాత్రమే చెబుతాడు. నువ్వు లోకంలో బ్రతుకుతున్నప్పుడు నీ చేతులు కడుక్కోవడం వచ్చింది, నీ కాళ్ళు కడుక్కోవడం వచ్చింది, నీ ఒళ్ళు కడుక్కోవడం వచ్చింది. కానీ నీ మనస్సాక్షిని కడుక్కోమని యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాతే తెలిసింది. నీ హృదయంలో ఉన్న పాప దోషములు కడిగేసుకోమని యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాతే తెలిసింది.
నీకు అంతకు ముందర ఎందుకు తెలియలేదు అంటే, అంతకు ముందర నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పి సవాల్ విసిరి ఎవడు కూడా నేను పరిశుద్ధుడిని అని చెప్పలేదు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా బ్రతకండి అని ఎవ్వడో చెప్పలేదు. ఎవనికి సాధ్యం కాదది. ఎందుకంటే డూప్లికేట్‌లో పరిశుద్ధత లేదు కాబట్టి. అర్థం చేసుకోవాలి నా మాట. నేను కొన్ని కొన్ని విషయాలు విడమర్చి క్లియర్‌గా చెప్పకూడదు. అర్థమైందండి? కొన్నిసార్లు మనం విడమరిచి క్లియర్‌గా చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. డూప్లికేట్‌లో ఉన్నటువంటిది అపవిత్రతే గాని పరిశుద్ధత లేదు. అందుకే పరిశుద్ధత కోసం గట్టిగా చెప్పలేకపోయారు. పరిశుద్ధత కోసం గట్టిగా మాట్లాడలేకపోయారు. మనస్సాక్షి పరిశుద్ధపరచబడాలి అని పరిశుద్ధత కోసం మాట్లాడలేకపోయారు. ఎందుకు మాట్లాడలేకపోయారో చెబుతాను జాగ్రత్తగా వినండి. ఎవరైనా నిశ్చయముగా పరిశుద్ధపరచుకో అని చెప్పితే కనుక, ఆ పరిశుద్ధపరచుకో అన్న వాళ్ళు రక్తం చిందించిన వాళ్ళు అయితేనే మరలా పరిశుద్ధపరచుకో అని చెప్పగలరు. ఎవరు చెప్పలేరు. ఎవరో చెప్పలేరు. ఎవరో చెప్పలేదు. కానీ మన ప్రభువైన యేసు మాత్రమే చెప్పాడు. నేను పరిశుద్ధుని కాబట్టి నువ్వు పరిశుద్ధంగా బ్రతకని చెప్పాడు. నన్ను పరిశుద్ధపరచు అంటే పరిశుద్ధపరచు. ఆయన రక్తం నీ కోసం, నా కోసం చిందించబడిన రక్తం అది. నిన్ను నన్ను కూడా కడుగుతున్న రక్తం అది. పవిత్రపరుస్తున్న రక్తం అది. ఆటోమేటిక్‌గా మనల్ని ఒప్పుకుంటం తోడనే అది మనల్ని కడిగేస్తది. దేవుడికి స్తోత్రం. ఎవరికైనా సువార్త ప్రకటించేటప్పుడు ఈ మాట క్లియర్‌గా చెప్పాలి. యేసయ్య రక్తం వలన మాత్రమే మీ పాపములు పోతాయి. మీ పాపములు ఒప్పుకుంటున్నప్పుడు నన్ను నీ రక్తంతో కడిగే అని చెప్పండి నోరు తెరిచి. ఆటోమేటిక్‌గా మీరు అదృశ్యంగా మీరు పవిత్రపరచబడిపోతారు. మీరాయన రక్తం చేత కడగబడిన వారైతే, మీరు ఒప్పుకుంటున్న ప్రతి పాపమును కడుగు ప్రభువా అని ఎప్పుడైతే అంటారో, ఆయన రక్తం మిమ్మల్ని కడిగేసింది అనడానికి సూచన కూడా చెప్పాలి వాళ్ళకి. నీవు తేలికైపోతావు. నువ్వు చాలా ఫ్రీ అయిపోతావు. ఒక మనశ్శాంతి నీకొస్తది. నెమ్మది నీకొస్తది. ఇదే దానికి ఆనవాళ్ళు. యేసయ్య నీ పాపాల్ని కడిగేసినట్టు, నిన్నాయన పరిశుద్ధపరిచినట్టు ఆనవాళ్ళేంటంటే, నువ్వు చాలా ఆత్మీయంగా మారిపోతావు. దేవుడు మనిషిగా మారిపోతావు. తేలికైపోతావు. నీలో ఉన్న భారం పోతది. బంధకాలు విడిపోతాయి. దేవుడి కార్యం నీలో చాలా బలంగా జరుగుతుంటది. దేవుడికి స్తోత్రం. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నీ పాపములు కడిగేసుకో. నువ్వు నోరు తెరిచి ఏం పాపం చేసావు? పాపములలో రకరకాల పాపాలున్నాయి. ప్రియులరా, పాపములను గూర్చిన ప్రస్తావన మరలా ఎప్పుడైనా నేనొచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను. ఎందుకంటే ఇది సమయం కాదిది. దేవుడికి స్తోత్రం. నీ పాపము నుంచి నీకు విముక్తిని, విడుదలను దయచేయగలిగిన దేవుడు. నీ పాపమే నీ జీవితానికి దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టింది. నీ పాపమే నీ జీవితాన్ని పాడు చేసింది. నీ పాపమే దేవుడితో నీకు సంబంధం లేకుండా చేసింది. నీ పాపమే సమాధానం లేకుండా చేసింది. నీకు ప్రశాంతత లేకుండా చేసింది. నీ నోట నవ్వు లేకుండా చేసింది. నీలో ఒక ఉద్యమం లేకుండా చేసింది పాపమే. అది కేవలం పాపమే. అయ్యా నా పాపములు నీ రక్తం చేత కడిగి అని నువ్వు నోరు తెరిచి అడగగలిగితే అదృశ్యంగా నీకు తెలియకుండానే ఆ రక్తం చేత నువ్వు పవిత్రపరచబడతావు. దేవుడికి స్తోత్రం. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి యేసయ్య రక్తం చేత మీ పాపాలు కడిగేసుకోండి అంటే మరలా వచ్చినప్పుడు ఒక 1/2 లీటర్ తీసుకురండి అని చెప్పాడు బాటిల్లో. వాటర్ బాటిల్‌లోనో దేంట్లోనో తీసుకొని రండి. ఒక 1/2 లీటర్ తీసుకురండి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, స్పష్టంగా చెప్పకపోతే ఇలాగే అంటారు తెలియలేని వాళ్ళు. ఒక 1/2 లీటర్ తీసుకురండి, ఒక లీటర్ తీసుకురండి అని అంటారు. స్పష్టంగా చెప్పకపోవడం వల్ల మనదే పొరపాటయింది. వాళ్ళకేం తెలీదు కాబట్టి ఎలా కడుక్కోవాలో ఏంటనేది ఆళ్ళేదో అనుకున్నారు గానీ,
మనం స్పష్టంగా క్లారిటీ ఇవ్వాలి. సువార్త ప్రకటించేటప్పుడు ఎక్కడ క్లారిటీ లేదసల. ఏదో పత్రికలు పంచిపెట్టుకొని వెళ్ళిపోవడం. ఏదో వీధి సువార్త పేరు మట్టుకే సువార్త. అసల స్పష్టమైన క్లారిటీ లేదు. ఈ బాధ ఎక్కువైపోయింది నాకు. ఈ సువార్త చేస్తానంటున్నారు. వీధులు వీధులంటా తిరిగేస్తున్నారు. రోజుకో ప్రాంతం తిరిగేసేస్తున్నారు. ఇదేంటిది? అసలు ఏమన్నా అర్థమవుతుందా? ఒక్క ముక్కన్నా వెళ్తుందా? ఇంతలాగా ఇంత గట్టిగా చెప్పుకుంటుంటేనే ఇక్కడ అర్థమై సత్తలేదు మనకి. అసలాళ్ళకి ఎలాగ అర్థమవుతుందో అసలా? అసలాళ్ళ దగ్గర కూర్చున్నది లేదు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కూర్చున్నది లేదు. సరిగ్గా ఒక 20 నిమిషాలండి. సరిగ్గా ఒక వ్యక్తికి సువార్త చెప్పాలంటే, ఒక్క 20 నిమిషాల్లో సరిగ్గా కూర్చుంటే స్పష్టంగా క్లారిటీ ఇచ్చేయొచ్చు. 15 నిమిషాలు లేక 20 నిమిషాల్లో తప్పకుండా వాళ్ళని ఒక దారిలోకి తీసుకొనొచ్చేయొచ్చు. ఇదేంటిది? పత్రికలు ఇచ్చుకోకపోతే గేట్‌లోంచి గెరేసేయడమేటి? పత్రికలు పుచ్చుకోకపోతే గేట్‌లో పెట్టేసొచ్చేయడమేటి? అది ఏటసలా? అంటే ఏదో చేస్తున్నాం. చెయ్యాలంతే అన్నట్టుగానే ఉంది పరిస్థితి. స్పష్టమైన క్లారిటీ లేదు. మీ పాపములు యేసు రక్తం వల్లనే పోతాయి. అంటే యేసు రక్తం వలన పోతాయా? అదెలా పోతాయి? అనేటువంటి డౌట్ ఉండిపోయింది చాలా మందిలో. స్పష్టంగా చెప్పాలి మనం. మీరే పాపాలైతే చేశారో మీ జ్ఞాపకమునకు వచ్చినవన్నీ మొట్టమొదటగా మీరు ఒప్పుకోండి. ఆ ఒప్పుకుంటంలో ఈ మాట పలకండని చెప్పాలి మనం. యేసయ్య నీ రక్తంతో కడుగు నన్నంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా కడగబడుతున్నట్టు కూడా ఆళ్ళకి అర్థమవుతుంది. స్పష్టంగా చెప్పాలి సువార్త. ఏదో చేసేసాం గాదు ప్రియులారా. ఒక అర లీటర్ రక్తం తీసుకురండి అన్నాడు బాటిల్‌లో పోసుకొని. యేసయ్య రక్తంలో నీ పాపాలు పోతాయి కడుక్కో అంటే. దేవుడికి స్తోత్రం. మరొక చోటకి వెళ్తే యేసయ్య వలన అమ్మా నీకు అద్భుతములు జరిగిపోతాయి. యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. ఎంతో మందిని బాగు చేసేత్తన్నాడాయన. అంటే ఆయన హాస్పిటల్ ఎక్కడో చెప్పండి సార్ గారు అందొకామె. సార్ గారు ఆయన హాస్పిటల్ ఎక్కడో చెప్పండి. ఈ కాళ్ళు బాధలు ఎక్కువైపోయినాయి చూపించుకుంటానెళ్ళి. దేవుడికి స్తోత్రం. చెప్పడం సరిగ్గా రాకపోతే ఇలాగే అంటారు. ఇలాగే అడుగుతారు. "ఏమి లేదమ్మా. నేను ఈ బలహీనతతో ఉన్నాను. యేసయ్య నువ్వు స్వస్థపరిచే దేవుడు. నువ్వు స్వస్థపరుస్తావు" అని నువ్వు ప్రియులారా ఆళ్ళకి చెప్పగలగాలి. "నువ్వు స్వస్థపరిచే దేవుడివని పలుకమ్మా" అని చెబితే ఆటోమేటిక్‌గా వాళ్ళు బాగుపడతారు. క్లారిటీ లేదు సువార్తలో. స్పష్టత లేదాళ్ళకి. ఎంతమందున్నారో ఏంటో అనేటట్లుగా ఉంది పరిస్థితి. సువార్త అందని గ్రామం లేదనుకుంటాం గానీ, లోతుగా సువార్త వెళ్ళలేని గ్రామాలు చాలా ఉన్నాయి. లోతుగా సువార్త వెళ్ళలేని గ్రామాలున్నాయి. వాళ్ళ గుండెల్లోకి దిగిపోయే సువార్త మాటలు లేవు ప్రజల్లో. చాలా మంది ఒకటే మాట, "అమ్మా యేసు ప్రభు గురించి ఇన్నావా?" అంటే, "యేసుబాబు గురించా? యేసుబాబు గురించి వినకపోవడమేటి? యేసుబాబు గురించి ఎప్పటినుంచో వింటున్నాను ఎప్పటినుంచో. నా చిన్నప్పటి నుంచి యేసుబాబే. మా మామ యేసుబాబునే నమ్ముకుంది. మా తాతయ్య యేసుబాబుని నమ్ముకున్నాడు. యేసుబాబు అంటే మాకు ఇష్టమే మేము అనుకుంటాం." అనుకునే కాడల్లా అనుకునేదాకా ఉండిపోయారంటే, అనుకునే కాడ అనుకునే పరిస్థితిలో ఉండిపోయారంటే, ఎందుకు అలాగా వాళ్ళకి సువార్త చెప్పింది ఎవరు? అనుకోవడమేటి? అనుకోవడమేటి? దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఎలా చెప్పాలో మనం అలా చెప్పాలి. అనుకోవడమేటి? దేవుడికి స్తోత్రం. ఒక ఆమెకి నేను ఎవరికైనా సువార్త ప్రకటించాననుకోండి. ఒక 10 ఇల్లులు తిరిగాననుకోండి. 10 ఇల్లులు తిరిగితే కనీసం 2 ఇల్లులన్నా అంటే 2 కుటుంబాలన్నా కొంచెం మనల్ని గౌరవించేవాళ్ళుంటారు. పిలిచి పేటేసేవాళ్ళుంటారు. 9 కుటుంబాలు లేకపోతే ఒక 8 ఇల్లులు కలిగినోళ్ళు పిలిచి ఉమ్మేస్తారు. లేపోతే మనం వెళ్తే మాటలన్నా పడి రావాలి. లేకపోతే అగౌరవంగా ప్రవర్తిస్తారు. అయినా మనం పట్టించుకోకుండా వచ్చేయాలి. ప్రియులారా, ఎవరైతే పిలుస్తారో, ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అలాంటి వాళ్ళని మళ్ళా ఈ 10 కుటుంబాలలో 2 కుటుంబాలు మనల్ని గౌరవించే వాళ్ళెవరో ఏంటనేది సెపరేట్ చేసి, వాళ్ళని బాగా గుర్తుపెట్టుకొని, వాళ్ళ ప్రాంతంలోకి "అమ్మా! నేను మరలా వచ్చే వారం వస్తాను"
అంటూ నేను వాళ్ళని తిరిగి మరలా దర్శిస్తాను. ఎందుకంటే ఒకసారిగా అయిపోదు కదా! వాళ్ళని పూర్తిగా బాప్తిస్మం లెవెల్‌కి తీసుకురావాలంటే చిన్న విషయం కాదు కదా! చాలా బోధుంది. వాళ్ళకి చక్కగా జాగ్రత్తగా తీసుకురావాలి వాళ్ళని. ఒక్కసారిగా ఎళ్లి వీధిలో సువార్త చేసేసానని సంబరపడిపోతున్నాం అంతే. ఏమీ లేదక్కడ. ఏమీ లేదక్కడ. సువార్త చేసేసానంటే ఎవడు మారతన్నాడు? ఎవడన్నా మారతన్నాడా? సైకిల్‌కి మైక్ కట్టేసుకొని ఎళ్ళిపోతున్నాను. బైక్‌కి మైక్ కట్టేసుకొని ఎళ్ళిపోతున్నాను. లేపోతే గొట్టాలు కట్టేసాను నా వ్యాన్‌కి. లేపోతే నా ఆటోకి ఏదో కట్టేసాను అనుకుంటారు. ఎవడన్నా మారతన్నాడా అసలని? తన్నులు తినొత్తన్నారండి. సువార్తకెళ్ళి తన్నులు తినొత్తన్నారు. ఒక్కరినైనా మార్చి రావట్లేదు ఎవరును. ఒక్కరినైనా ప్రభు అయిన యేసు తట్టు తిప్పి రావట్లేదండి. అవసరమైతే తన్నులు తినేసొచ్చేసి, పైగా మేము యేసు ప్రభు నిమిత్తం తినేసాం తన్నులంటే, తన్నులు తిన్న ప్రతిసారి అక్కడ ఒక కార్యం జరిగిపోయిందండి. చెరసాల్లోకెళ్ళిపోయాడంటే సోది దెయ్యం ఆ సోది ఆమెని పట్టుకున్నటువంటిది ఆ యవనస్తురాలిని ఆ దెయ్యం వదిలేసి ఎళ్ళిపోయిందండి. వదిలేసి ఎళ్ళిపోయిన తర్వాత తన్నులు. ఏండి? వదిలేసి ఎళ్ళిపోయిన తర్వాత దెబ్బలు. వదిలేసి ఎళ్ళకుండా దెబ్బలు కాదు కదా! అక్కడ ఏదో జరిగిపోయిన తర్వాతే దెబ్బలు తగిలినియి. ఏం జరగకుండానే దెబ్బలు తినొత్తన్నారీళ్ళు. తన్నులు తినొత్తన్నారు చాలా మంది. ఒక్క ఆత్మనైనా పూర్తిగా స్ట్రాంగ్ అయిపోయేలాగా తిప్పేసొచ్చామా, అప్పుడు ఎన్ని తన్నులు పడినా పర్లేదు. ఏటి సరిగ్గా వెళ్తేనేమో ఒక్క ఆత్మ కూడా తిరగలేదు. ఒక్కరిని కూడా రక్షించలేకపోయాం. తీరా చూత్తే దెబ్బలు కనపడుతున్నాయి. తీరా చూత్తే ఏం కనపడుతున్నాయి? దెబ్బలే కనపడుతున్నాయి. ప్రియులరా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు పరిశుద్ధంగా బ్రతుకు అని చెప్పినోడు పరిశుద్ధుడైతేనే చెప్పగలడు. నీవు పవిత్రంగా జీవించు అని చెప్పేవాడు పవిత్రంగా ఉన్నవాడైతేనే చెప్పగలడు. పరిశుద్ధపరుచుకో నువ్వు అని చెప్పినోడు దేంతో పరిశుద్ధపరుచుకోమంటావు అని నువ్వు సమాధానం చెప్పకుండానే నీకోసం నా రక్తాన్ని చిందించాను. నీ పాపములు నా రక్తం చేత కడిగేసుకో అని చెప్పగలిగిన దమ్ము మన ప్రభు అయిన యేసుకే ఉంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆలోచించుకో. దేవుడైన, పరిశుద్ధ దేవుడైన, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి వాడాయన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి ప్రభువు, మనం సేవించుచున్న మన ప్రభువు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దేవుడి మీద ఎందుకు విశ్వాసం ఉంచాలో 5 విషయాలు చెప్పాను. మరలా చెప్తున్నాను. దేవుడు ప్రేమ. రెండోది సృష్టికర్త. మూడవదిగా మరణం లేనోడు. నాలుగవదిగా ఆయన కృప యుగయుగాలు ఉండే కృప. దేవుణ్ణి బట్టి దేవుడి కృప కూడా ఉంది. ఐదవదిగా ప్రియులరా, ఆయన పరిశుద్ధుడు. ఈ 5 విషయాలను బట్టి నీకేమర్థమైందో నాకు తెలీదు గాని, నీ విశ్వాసం ఉంచాల్సిందే. ఈ 5 విషయాలలో ఆయన దేవుడు అంతే. ఆయన దేవుడై ఉన్నాడంతే. నువ్వు తప్పకుండా ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాల్సిందే. అయితే ఇది ఇలా జ్ఞాపకం చేయడం సరిపోయింది కదా మీకు అని మీరు అనొచ్చు. మరి మీకు అర్థమై సావలేదు కదా వాక్యం. అందుకు మరలా చెప్పుకుంటూ రావాల్సొచ్చింది. పైపైనే చెప్పానండోయ్! మరలా నేను ప్రతీదీ ఒక్కొక్క పాయింట్‌కి రిఫరెన్స్‌లు చాలా ఉంటాయి. అయన్నీ తీసేం చూపించలేదు నేను. పైపైన జస్ట్ మీకు అర్థం కావడానికి నేను మీకు మరలా చెప్పాను. అయితే ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను. దేవుడి మీద ఎందుకు విశ్వాసం ఉంచాలన్నది ఒక పాయింట్ ధ్యానం చేద్దాం. తెరవండి నిర్గమకాండం 6 అధ్యాయం 3 వచనం. నిర్గమకాండం 6:3 ఎవరైనా చదువుతారా? చదివేయమంటారా? ఎవరైనా చదువుతారా? హల్లెలూయా! నేనే చదివేస్తాను. చదువుతున్నానన్న. చదవండి. నేను సర్వశక్తి గల దేవుడు దేవుడను సెలవిచ్చిన నేను సర్వశక్తి గల దేవుడను పేరును అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కాని యెహోవా అను నా నామమున నేను వానికి తెలియబడలేదు.
నేను ఈ వారికి మాట తెలియబడలేదు. ప్రియులరా, మోషేతో దేవుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెబుతున్నాడు. దేవుడి మీద ఎందుకు విశ్వాసం మనకి పుట్టాలంటే, దేవుడి మీద మనకి నమ్మకం ఎందుకు కలగాలంటే, ఎందుకు నమ్మకము కలిగించుకోవాలి అంటే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఇది 6వ పాయింట్. ఇది ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి మనం తప్పకుండా ఆయన మీద విశ్వాసం ఉంచాలి. సర్వశక్తిమంతుడు ఏం చేయగలడంటే ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలడు. ఆయన చేయలేనిది ఏదీ లేదని. ఆయన ప్రియులరా సృష్టినే చేసినోడు. ఆయన చేయలేనిది ఏముంటది? సర్వశక్తి కలిగినోడు అంటే సర్వం ఆయనకి తెలుసు. సర్వ విషయములలో ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో దేవుడికి బాగా తెలుసు. ఆయనకి రానిదంటూ ఏదీ లేదు. ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. ఆయన ఏదైనా చేసేస్తాడు. ఇట్టే నీ బ్రతుకును మార్చి పాడేస్తాడు. ఇట్టేనే నీ పరిస్థితిని మార్చేస్తాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనలో శక్తి ఉంది. ఏదైనా చేయగలిగే శక్తి ఉంది ఆయన దగ్గర. దేవుడికి స్తోత్రం. ఏమైనా చేస్తాడంతే. సర్వశక్తి కలిగిన దేవుడిని అంటే దాని అర్థం, నేను చేయలేనిది ఏముంటదే, నేను చేయలేనిది ఏమీ లేదు అనడానికి సంబంధించినటువంటి బలమైన మాట అది. ఇప్పుడు చెప్పు, సర్వశక్తి కలిగినోడు నేను ఏమైనా చేస్తాను, ఏమైనా చేయగలను, నేను చేయలేనిదంటూ ఏదీ లేదు అని చెప్పేవాడి మీద నమ్మకం ఉంచాలో లేదో నువ్వే చూసుకో. ఇలా మాట్లాడేవాడి మీద నువ్వు విశ్వాసం కలిగి ఉండాలో లేదో నువ్వు ఆలోచించుకో ఒకసారి. దేవుడికి స్తోత్రం. ఇలా మోషేతోనే కాదు, ఆయన 99 ఏండ్ల వాడైన అబ్రాముతో కూడా చెప్పాడు. అబ్రహాముతో కాదు, అప్పటికి పేరు కూడా మారలేదు. అబ్రాముతో చెప్పాడు. చదవండి ఫాస్ట్‌గా. ఆదికాండం 17:1 చదవండి. 17:1. సమయం అయిపోతుంది. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రామ్ అంట 99 ఏండ్ల వాడైనప్పుడంట యెహోవా అంటున్నాడంట అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడు అన్న మాట మోషే దగ్గర చెప్పడమే కాదు, ఆయన మోషేకి ముందర అబ్రాము దగ్గర కూడా చెప్పినట్టు మనకి కనిపిస్తా ఉంది. మోషేకి ముందర అబ్రాము దగ్గర కూడా చెప్పినట్టు మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన ఇస్సాకుకి కూడా చెప్పాడు ఆ మాట. ఆదికాండం 28:3 చదివితే, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు అని రాసింది. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. సర్వశక్తి కలిగినోడు ఏమైనా చేయగలడని చెప్పాను కదా. నిన్నేమి చేయగలడంటే నిన్ను ఆశీర్వదించగలడు, నీ స్థితిని మార్చగలడు, నిన్ను ఉజ్జీవింప చేయగలడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడితో ఏమి ఆగిపోకుండా మనం చదివితే ఆయన యాకోబుతో కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే యాకోబుతో కూడా మనం చదివితే కనుక ఆదికాండం 35:11. ఆదికాండం 35:11 చదివితే, మరియు దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము,
జనముల సమూహమును నీ వలన కలుగును. రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. రాజులు పుడతారు, నేను రాజుల్ని పుట్టిస్తాను అని చెప్పాడు. రాజుల్ని పుట్టించగలిగినంత సర్వశక్తి కలిగినోడు. ఆయన కనపరుచుకుంటూ, ఆయన మాట్లాడుకుంటూ ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటున్నాడు. సర్వశక్తి కలిగినోడిని. ఈరోజు ప్రియులరా, నీ పరిస్థితి ఏదైనా, నీ బ్రతుకు ఏదైనా, దేవుడు నీతో చెప్పే మాట ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నీ పరిస్థితిని మార్చేసే శక్తి ఆయన దగ్గర ఉంది. ఏ సమస్యతో బాధపడుతున్నావో, అది ఎలాంటి సమస్యో, మనుషులతో చెప్పుకోలేని సమస్య, విప్పుకోలేని సమస్య, దానిని విడగొట్టడానికి సమర్థత మనిషి దగ్గర లేకపోవచ్చు, కానీ ఆ సమస్య నుంచి నీకు విడుదలనివ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మనం సేవించుచున్న మన ప్రభు అయిన యేసు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. అంతటితో ఆగిపోకుండా యోసేపుతో యాకోబు అంటున్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు కనబడ్డాడని చెప్పాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు కనబడ్డాడు అని చెప్పాడు. ఈ మాట ఆదికాండ గ్రంథం 48:3 చదివితే, యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు కనబడ్డాడు, నాకు కనబడి నన్ను ఆశీర్వదించాడు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు బైబిల్ మొత్తానికి ఆయన చాలా పెద్ద పెద్ద కార్యాలే చేసేసాడు. గొప్ప గొప్ప కార్యాలు చేసేసాడు. ఆయన ఈ విషయాల్లో నేనేం చేయలేను అని అనలేదు. ఆయన సర్వశక్తి కలిగినోడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఏమైనా చేస్తాడు. బండ నుండి నీళ్లను రప్పించడమే కాదు, నీళ్ల నుండి బండను కూడా తయారు చేయగలడు. నీళ్లతో ఏం చేయగలడు? బండను తయారు చేయగలడు. బండ నుండి నీళ్లు రావటమే కాదు, ఆయన ఏమైనా చేసేస్తాడండి. ఆయన సర్వశక్తి కలిగినోడైనా ఆయన ఏమైనా చేయగలడు. బండ నుండి నీళ్ళు ఇవ్వడమే కాదండి, వాళ్ళు మాంసం అడిగితే కూడా మాంసానికి వీళ్ళు పెద్ద దెబ్బలాటలు అయిపోయి, గొడవలు అయిపోయి ఇజ్రాయేలీల్లో. వీళ్ళకి మాంసం మీదకి లాగేసింది, నోరు రుచులు కోరేస్తుంది అనమాట నాలిక. దేవుడికి స్తోత్రం. నాలిక చచ్చిపోయి ఎడుతుంది వీళ్ళకి. అందుకే కాస్త మాంసం తింటే బాగుండు అని మాంసాన్ని కోరుకున్నారు వీళ్ళు. మాంసం మీదకి లాగేసింది వీళ్ళ మనసు. ఈ మాంసం కోసం ఏడుపులు కూడా మొదలైపోయినాయి. ఎక్కడికక్కడ ఏడుపులు. తిండి కోసమే కదా ఏడిసేది మనం కూడా. అమ్మా, తిండి కోసమే కదా ఏడిసేది. తిండి కోసం, మాంసం కోసం గోల. సమాజంలో మొత్తం పాళెంలో గోల ఎక్కువైపోయింది, కేకలు ఎక్కువైపోయి, ఏడుపులు ఎక్కువైపోయి, కేవలం మాంసం కోసం. ఏండి, అంతమందికి మాంసం ఎక్కడి నుంచి తెస్తామండి? వెల్లటూరు మీ ఇంటికి ఒక మనిషి వస్తేనే మాంసం తెచ్చి మంచి భోజనం పెట్టలేకపోతున్నాం. మంచి మాంసంతో భోజనం పెట్టలేకపోతున్నాం. ఏదో చికెన్తో పెట్టలేకపోతున్నాం. కనీసం ఒక 1/2 kg తీసుకొచ్చి, కనీసం ఒక 1/2 kilo తీసుకొచ్చి చికెన్తో భోజనం పెట్టలేకపోతున్నాం. మరి 6 లక్షల మంది పైన ఉన్నారు వీళ్ళు. ఇందులో స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, పిల్లలు ఎంతమంది? ఒక్కొక్కరికి 3 పిల్లలు ఉన్నారా, 4 పిల్లలు ఉన్నారా? వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారో, వాళ్ళకి వయసు ఎంత, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఎంతమంది అని మనం చూస్తే ప్రియులరా, ఎంతో మందికి మాంసం అవసరం. ఇప్పుడు మాంసం అయితే తినాలి. చిన్నవాళ్ళ దగ్గరకు, చిన్నవాళ్ళ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ మాంసం కావాలి. ఇప్పుడు నేనేమైనా కన్నానా, వీళ్ళకే పాలిచ్చానా? నన్ను చంపేయి, నన్ను తీసేసుకో అని మోషే గోలెత్తిపోయాడు. ఎన్ని మేకలు వధించాలో
ఎన్ని గొర్రెలు వధించాలో వీళ్ళ తిండికి, వీళ్ళ మాంసానికి, వీళ్ళు అడిగే మాంసానికి ఎన్నెన్నో వధించవలసి ఉంటది. ప్రియులరా, ఎంతో శోధన వచ్చేసింది. అప్పుడు ఎంతో ఇబ్బంది ఎదురైపోయింది. కానీ దేవుడు సర్వశక్తి కలిగినోడు కదా, ఆయన ఏమైనా చేయగలడని చెప్పాను కదా. సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రియులరా, ఆయన ఏం చేశాడో ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 11:37 చదువుతాను. సంఖ్యాకాండం 11:31 చదువుతాను. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను అనుంది. 2 మూరల ఎత్తునంట పూరేళ్లు కురిపించేటట ఆయన. పూరేళ్లు పడేలా చేసాడంట పాళెం చుట్టూ. పాళెము ఈ ప్రక్క ఆ ప్రక్క కూడా, పాళెం చుట్టూ ఈ ప్రక్క ఆ ప్రక్క కూడా జరిగిన కార్యం ఇది. దేవుడికి స్తోత్రం. 2 వైపులా ఆయన చేసేటట కార్యం. 2 వైపులా ఆయన పూరేళ్లను కురిపించినట్టు మనకి కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ఈ పూరేళ్లు ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళి ఎంత దూరం ప్రయాణం చేయగలరో రోజంతా అంత దూరంలో పడేసాడంటండి. అంత దూరంలో పూరేళ్లను కురిపించేసాడంటండి. అది ఎత్తు కూడా చెప్తున్నాడు. 2 మూరల ఎత్తున. 2 మూరల ఎత్తునంటే తెలుసు కదా, మీ అరిచేయి మొదలుకొని మీ చెయ్యి ఫోల్డ్ అవుతూ చూసారా? మీ అరిచేయి మొదలుకొని మీ చెయ్యి ఫోల్డ్ అవుతూ చూడండి, అక్కడ దాకా. అలా 2 మూరలు కొలిస్తే ఎంత ఎత్తున మాంసాన్ని కురిపించాడో చూడు. సర్వశక్తి కలిగినోడు, సమృద్ధినివ్వగలిగినోడు. ఆయన సర్వశక్తుడైన, సమృద్ధినిచ్చేసే దేవుడైన. దేవుడికి స్తోత్రం. ఎంత సమృద్ధిగా కురిపించేశాడో, ఎంత సమృద్ధిగా మాంసం కురిసిందో. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, వీళ్ళకి రేట్ ఎక్కువదే పెట్టాడు. మరలా చికెన్ కంటే రేట్ ఎక్కువ అండి పూరేడు మాంసం. పూరేళ్ళ మాంసం చికెన్ కంటే రేట్ ఎక్కువ. అది రేట్ ఎక్కువదే పెట్టాడండి. ఓయ్, సర్వశక్తి కలిగినోడు కదా, రేట్ ఎక్కువలోదే పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ధర ఎక్కువే అది మాంసం. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, ఆయన ఏం చేయలేడని నువ్వే చెప్పు. ఆయన ఏం చేయలేడు అనుకుంటున్నావు? ఆయన మీద విశ్వాసం ఉంచేయి, ఆయన ఏమైనా చేసేస్తాడు. ఆయన సర్వశక్తి కలిగినోడు, ఏమైనా చేస్తాడు. ఈ రోజైనా విశ్వాసం ఉంచి, ఈ రోజైనా పూర్తిగా, ఇంతవరకు విశ్వాసం కలిగి ఉండకపోతే, పూర్తిగా దేవుడి మీద నీకు నమ్మకం ఎంతవరకు ఏర్పడి ఉండకపోతే, ఇప్పుడైనా నువ్వు దేవుడి మీద నమ్మిక ఉంచు. యేసయ్య మీద విశ్వాసం ఉంచు. యేసయ్యా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు. కొన్ని లక్షల మంది ప్రజలకి, కొన్ని లక్షలలో ఉన్న ప్రజలకే నువ్వు మాంసంతో భోజనం పెట్టావు. నువ్వు మాంసం ఇచ్చావు వాళ్ళకి. నీ ఇంటికి వచ్చిన ఒక్కరికిద్దరికి నువ్వు మాంసంతో భోజనం పెట్టలేవు. మరి అన్ని లెక్కలైతే ఓ 30 లక్షల మంది పైనే ఉంటారు. ఒక 30 లక్షల మంది పైకి ఆయన కృప దిగి వచ్చింది. ఒక 30 లక్షల మంది పైకి నిజంగా ఆయన కార్యం దిగి వచ్చింది. ఆయన అంతమందికి మాంసం ఇచ్చాడు అంటే సర్వశక్తి కలిగినోడు ఆయన. ఆయన ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. నీ కుటుంబంలో నిన్ను నీ భర్తని పోషించలేడు అనుకుంటున్నావా? నిన్ను నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పోషించలేడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎందుకు పోషించడం? నిన్ను పోషిస్తాడు. ఎందుకో తెలుసా? 30 లక్షల మంది పైన ఉన్న ప్రజలకే మాంసం పెట్టినోడు. నేను పస్తులు పెడతాడు అనుకుంటున్నావా?
నిన్ను పోషించలేడు అనుకుంటున్నావా? నిన్ను పోషించేవాడు ఆయనే. నిన్ను పోషిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు అంతే. ఈ యేసు మీద విశ్వాసం ఉంచు. ఆయన దేవుడు. దేవుని యందల విశ్వాసం నీకు కలగాలంటే దేవుడు ఏంటి అంటే సర్వశక్తి కలిగినోడు దేవుడు అని రోజు 6వ పాయింట్ని మనం చక్కగా వింటున్నాం. దేవుడికి స్తోత్రం. ఎక్కడితో ఆగిపోకుండా ప్రియులరా, ఐగుప్తు దేశం నుంచి, ఐగుప్తు నుండి బయటికి విడిపించుకుని తీసుకొచ్చినోడు ఆయన. ఐగుప్తు నుండి విడుదలనిచ్చినోడు దేవుడు. సర్వశక్తి కలిగినోడు కదా. ఎవరి ద్వారా రాని విడుదల, ఎవరి వలన కూడా జరగని పని దేవుడే జరిగించాడు. అక్కడ మనకు కనిపించట్లేదా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని? ప్రియులరా, వాళ్ళు సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సముద్రం ఎదురవునప్పుడు ఆ సముద్రం దగ్గర చాలా డిస్టర్బ్ అయిపోయారు. అందరూ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయారు. చాలా కలవరం స్టార్ట్ అయింది. చాలా గొడవలు స్టార్ట్ అయినాయి. గందరగోళం స్టార్ట్ అయింది. వాదనలు స్టార్ట్ అయినాయి. ఏ ఇంట్లో వాదనలు ఉంటాయో, ఏ ఇంట్లో గందరగోళం ఉంటుందో, ఏ ఇంట్లో ఏకమనసు ఉండదో ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు. అక్కడ నష్టమే సంభవిస్తుంది. గందరగోళం, ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి పడతలేదు, డిస్టర్బ్ అయిపోతున్నారు. ఒకరు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అని అంటే, దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడని అన్న వాళ్ళ మీద తిరుగుబాటు చేసి ఉండొచ్చు. మోషే మీద కూడా తిరుగుబాటు చేశారు వాళ్ళు. ఆ సమయంలో ఏమన్నారంటే, సమాధులు ఇక్కడే ఇక్కడ సమాధులు కట్టేయడానికి తీసుకొచ్చినట్టున్నాం, ఇక్కడే చేసేసిలాగా ఉన్నావు సమాధులు మమ్మల్ని. కనాన దేశం అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఆ గొడవ అన్నావు, ఈ గొడవ అన్నావు, అక్కడ ఎంతో బాగుంటుంది అన్నావు, అదన్నావు, ఇదన్నావు, చాలా చెప్పు కబుర్లు నువ్వు. నువ్వు చాలా చెప్పు, ఇంక మాట్లాడక. ఇంకా అలా కాదు, మీరు దేవుడి కార్యం చూస్తారు అనుంటే నోరు మూసుకో, చెప్పవు గాని. ఏం కార్యం చూసుకోవాలి? ఏముంది మన ఎదుట? సముద్రం ఉంది. చెప్పేవులే, ఇంకా మాట్లాడక. ఇంకా ప్రియులరా, డిస్టర్బ్ అయిపోతున్న పరిస్థితులు ఎన్నో ఎదురవుతున్నాయి. కలవరపడిపోతున్న పరిస్థితులు ఎన్నో ఎదురవుతున్నాయి నీ జీవితంలో. చచ్చిపోవాలనిపించే ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి నీకు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడి గురించి నీకు తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడి గురించి నీకు తెలియకపోవడాన్ని బట్టి నీవు పొరపాటు పడుతున్నావు. నిన్ను విడిపించే నాదుడే లేడనుకుంటున్నావు. నిన్ను బ్రతికించే బలవంతుడు లేడనుకుంటున్నావు. అందుకు నువ్వు చాలా డిస్టర్బ్ అవుతున్నావు, చాలా ఒత్తిడికి గురవుతున్నావు. నువ్వు ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వారి గురించి వింటున్నావు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని. ఈ రోజే విశ్వాసం తెచ్చుకో. ఈ రోజే విశ్వాసం తెచ్చుకుని ఈ రోజే ఆయన మీద నమ్మకం పెట్టుకో. దేవుడు సర్వశక్తి కలిగినోడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడి మీద నీ విశ్వాసం స్థిరపడని. ఆయన ఏం చేయలేడని, ఆయన ఏమి చేయలేని దేవుడని డిస్టర్బ్ అవుతున్నావు. ఆయన ఏం చేయలేడని కలవరపడుతున్నావు. ఆయన ఏం చేయలేడని కృంగిపోతున్నావు. 4 గోడల మధ్య వేదనకి గురవుతున్నావు. ఆలోచించుకో. దేవుడు సర్వశక్తి కలిగినోడు. 30 లక్షల మంది పైనే ఉన్న వాళ్ళకి 2 మూరల ఎత్తులో ఒక దిన ప్రయాణం అంత దూరం మాంసాన్ని కురిపించినోడు. ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చి పాలు తేళ్లు ప్రవహించే మంచి దేశానికి, వాగ్దాన భూమిలో అడుగు పెట్టిస్తానని చెప్పినోడు ఒక సముద్రం అడ్డొస్తే డిస్టర్బ్ అయిపోయారు. చెప్పుకోవడానికి అన్ని బాగానే ఉంటాయి, ఎదురయ్యే పరిస్థితి వచ్చినప్పుడు నిలబడి చూపించాలి. చెప్పుకోవడానికి అన్ని బాగానే ఉంటాయండి. సరిగ్గా సరైన శోధన సరిగ్గా నిన్ను ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు నిలబడి చూపించాలి. ప్రియులరా, సముద్రం ఎదురవగానే వీళ్ళేంటో, వీళ్ళ రంగేటో తేలిపోయింది. వీళ్ళ విశ్వాసం ఏంటో తేలిపోయింది. మనుషులేంటో అర్థమైపోయింది. దేవుడికి స్తోత్రం. ఎంతో మందిని చూస్తూ ఉంటాను,
నమ్మకం లేనోళ్ళు ఎంతో మందిని చూస్తా ఉంటాను. నా మనుషులుగానే ఉంటారు కానీ నాకు గొయ్యిలు తవ్వేసేవాళ్ళు. ఏండి అంతా కూడా మంచి నమ్మిక కలిగినోళ్ళు అనుకుంటాం. ఎవరో ఎవరో గాని ఉండరండి నమ్మిక కలిగినోళ్ళు. వెన్నెపోటు పొడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సరైన సమస్య వచ్చినప్పుడు సరిగ్గా నిలబడలేని పరిస్థితులు ఉండకూడదు. ఎంతో మంది శత్రువులు అవుతారు. ఎంతో మంది శత్రువులు అవుతారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చి నీ ఎదుట మోకరిస్తాయి. నువ్వు ఇబ్బంది పడకూడదు. నీ ఎదుట కనపడతాయి. నీ ఎదుట ఉంటాయి. ఇంక అయిపోయిందంతా దాటుకుని వెళ్ళలేం. ఇక్కడే మన సమాధులు. ఇక్కడే చచ్చిపోతాం. ఇంక మన సమాధులు ఇక్కడే. అనవసరంగా ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేసాం. ఐగుప్తీయులు వచ్చేస్తున్నారు ఇప్పుడు. అందరూ రథాలెక్కిచ్చి చంపేస్తారు ఇప్పుడు. నాశనం చేసేస్తారు ఇప్పుడు మనల్ని అని ఫరో సైన్యానికి భయపడిపోతున్న ప్రజలు. ప్రియులరా, దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. ఆయన ఏమంటున్నాడంటే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని చెప్పాడు మోషేకి. దేవుడికి స్తోత్రం. ఆయన ఏం చేశాడో తెలుసా మీకు? నిర్గమకాండం 14:21 చదివితే, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసేసాడు. దారేసేసాడంతే, రోడ్డేసేసాడంతే. దేవుడికి స్తోత్రం. దేవుడేసింది బ్రిడ్జి కాదు. దేవుడు బ్రిడ్జి వేయలేదు. దేవుడు రోడ్డేసేసాడు. సముద్రంలో రోడ్డేసేసాడు. నడుచుకుని వెళ్ళిపోవడానికి పెద్ద రోడ్డు వేసాడు. దేవుడు వేసిన రోడ్డు ఎంత అంత రోడ్డు కాదు, చాలా పెద్ద రోడ్డు వేసాడు. దేవుడికి స్తోత్రం. అంత పెద్ద రోడ్డు వేసి సముద్రమును ఆరిన నేలగా చేసేసాడు ఆయన. సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసేసాడు. ఇక్కడ మీకు సర్వశక్తి కలిగినోడు అని అర్థం అవ్వట్లేదా? ఏమీ చేయలేనోడు ఆయన. ఏమీ చేయలేనోడు అయితే కాదు కదా. ఏమీ చేయలేడు అని అనుకుంటున్నావేమో. ఏం చేయలేనోడు చెప్పు ఒకసారి. ఆయన ఏమైనా చేయగలడు. సముద్రమునే పాయలు చేసేసాడు. సముద్రమునే విడగొట్టేశాడు. నీ శత్రువుల్ని నీ నుంచి విడగొట్టేస్తాడు. నీకు విరోధంగా లేచి వారిని అణిచేస్తాడు. ఆయన నీ పక్షంగా నిలబడిపోతాడు. అయితే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని నువ్వు నమ్మాలి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడని నువ్వు విశ్వసించాలి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. యేసయ్యా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు. నేను నా నోటితో ఒప్పుకుంటున్నాను, నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను అని దేవుని మీద, అనగా సర్వశక్తి కలిగిన దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితం ఎంతో దీవించబడుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రియులరా, బాగా ఆలోచించు. ఏంటి అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. 6వ పాయింట్ ఏంటి ఈరోజు? సర్వశక్తి కలిగిన దేవుడు అంటే చేయలేనిదంటూ ఏదీ లేదు. ఆయన ఏమైనా చేయగలడు అని ఈరోజు నేర్చుకున్నాం. ఏమైనా చేయగలిగేవాడు నీకు కావాలి. ఏమైనా నేను చేయగలను అన్న వాని మీద నీ విశ్వాసం స్థిరపడాలి. నీ విశ్వాసం బలపడాలి. ఆయన మీద నువ్వు ఆనుకోవాలి. అంతే. ఆయన కోరుకుంటుంది అదే. ఇప్పుడు చెప్పు, దేవుని అందల విశ్వాసం ఎలా పుడుతుంది అనుకుంటున్నావు? పౌలు వేసినటువంటి పునాది రాళ్లలో ప్రియులరా, 3వ రాయి దేవుని అందల విశ్వాసం. దేవుడు ఏమై అన్నాడో తెలియకపోతే దేవుడి మీద నీకెలా నమ్మకం కలుగుతుంది? మరి దేవుడు ఇలా చేసినట్టు, అలా చేసినట్టు, అక్కడ అలాంటి అద్భుతం చేసినట్టు, ఇక్కడ ఇలాంటి అద్భుతం చేసినట్టు బైబిల్లో అచ్చటా ఇచ్చటా కూడా ఎన్నో విధాలుగా ఆయనను గురించి రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకుని చదువుకుంటున్నాం. ఎంతగా వాక్యం వింటున్నాం. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నిజంగానే ఆయన మీద విశ్వాసం పెట్టాలనుకుంటున్నావా? నిజంగానే ఆయన సేవించాలనుకుంటున్నావా? నిజంగానే ఆయన హత్తుకోవాలనుకుంటున్నావా? ధైర్యం తెచ్చుకుని నిలబడి చూడు. నిజంగానే ఆయన అద్భుతాన్ని నువ్వు చూస్తావు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడి రోజు ఆయన మీద విశ్వాసం ఉంచినట్లు
ఈ రోజు నేను సర్వశక్తి కలిగిన దేవుడినని మనందరితో మాట్లాడిన దేవునికే మహిమ కలుగును గాక. ఈ మాటలు అందరిలో ఫలించును గాక. మనం ప్రార్థన చేసుకుని మనం ముగించేసుకుందాం.